వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఎప్పుడు కూడా చదువు విలువ తెలియని వాళ్ళకి పుస్తకాన్ని, మనసు విలువ తెలియని వాళ్ళకి నీ జీవితాన్ని ఇచ్చేయకు. ఎందుకు అంటే వాటి విలువ తెలియదు కాబట్టి, వాటికి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి అగౌరవపరుస్తారే కానీ, వాటితో ఆడుకుంటారే కానీ ఎంతో విలువైన వాటిని నేను చేస్తున్నాను అన్న స్పృహ కూడా వాళ్ళకు ఉండదన్నమాట. అంతే కదా. చదువు లేని వాళ్ళకో లేదంటే చదువు విలువ తెలియని వాళ్ళకో నువ్వు పుస్తకాన్ని ఇస్తే ఆ పుస్తకాన్ని అది చాలా పవిత్రమైంది, దాన్ని చదువుకోవడానికే యూజ్ చేయాలని వాళ్ళకి అనిపించదు. దాన్ని రకరకాలుగా వేస్ట్ పేపర్గా ఇక వాళ్ళకి ఎలా నచ్చితే అలా దాన్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. అలాగే జీవితం ఎంత విలువైందండి. ఒక్కసారి నీ జీవితాన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళ చేతుల్లో పెట్టాలి అన్నప్పుడు నీ మీద నీకు ఎంత అవగాహన ఉండాలి, నిన్ను ఎంత బాగా వాళ్ళు చూసుకుంటారా లేదా అన్న పరిపక్వత నీకు ఉండాలి కదా ముందల. ఎలా పడితే అలా, ఎలాంటి వాళ్ళకి పడితే అలాంటి వాళ్ళకి నమ్మేసి నీ జీవితాన్ని అప్పచెప్పగలుగుతావా? చచ్చినా చెయ్యలేము. కానీ ఒక్కొక్కసారి మన టైం బాగున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ కూడా జీవితంలో ఎదురవుతాయి. అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కొని అందులో నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత బాగా మనం సేఫ్ అనమాట. అంత ప్రశాంతంగా మనం బ్రతకగలుగుతాం అనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మనసు విలువ తెలియని వాళ్ళకు మాత్రం నీ జీవితాన్ని అర్పించవద్దు. ఎందుకు అంటే ప్రతి నిమిషము ప్రతి సెకను నీకు అవమానం తప్ప అలాంటి వాళ్ళు నీ జీవితంలో ఉన్నప్పుడు అంతకు మించి నీకు దొరికేది ఏముండదు. ప్రతి క్షణం మనశ్శాంతిని కోల్పోతావు. ఇలాంటి వాళ్ళు నా జీవితంలోకి నేను ఎందుకురా తెచ్చుకున్నాను అని చెప్పేసి నెత్తి నోరు బాదుకుంటావు. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాకుండా ఉండేలాగా మీరు అవగాహన పెంచుకోండి. మీకు తెలిస్తే ఇంకా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా, అలాంటి వాళ్ళకు కూడా మీరే చక్కగా అవగాహన కల్పించండి. మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు వాటి నుంచి ఎలా బయటపడ్డారా అన్న ఎగ్జాంపుల్గా మీరు నిలిచి వాళ్ళకి చెప్పి మీరు చేస్తున్న తప్పని క్లారిటీగా వాళ్ళకి వివరించే ప్రయత్నాలు అయితే చెయ్యండి. దయచేసి విలువ లేని చోట మీరు ఉండాలని అనుకోవద్దు. విలువ కలిగిన వాటిని విలువ లేని వాటిగా ఎప్పుడూ కూడా చూడకండి. ఎందుకంటే జీవితంలో ఎంతో కొద్దో గొప్ప అవగాహన నీకుంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ నీకు వచ్చినప్పుడు వాటి విలువ తెలిసినప్పుడు కూడా అట్లీస్ట్ తెలుసుకున్నాకైనా విలువ ఇవ్వడానికి ప్రయత్నించండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏది ఎవరికి దక్కాలో వాళ్ళకే దక్కాలి. ఏది ఎవరి చేతికి వెళ్ళాలో వాళ్ళ చేతికే వెళ్ళాలి. అప్పుడే వాటికి విలువ ఉంటుంది. వజ్రం విలువ వజ్రందే, బంగారం విలువ బంగారందే, రాయి విలువ రాయిదే. దేనికి విలువ లేదని మాత్రం నేను చెప్పట్లేదు. ప్రతిదానికి కూడా దానికంటూ ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది. ఆ స్పెషల్ క్వాలిటీ ఎవరు గుర్తించగలుగుతారంటే దాని విలువ తెలిసిన వాళ్ళు. వజ్రాలు అమ్మేవాడికే దాని విలువ తెలుస్తుంది. బంగారం అమ్మేవాడికి దాని గురించి తెలిసిన అవగాహన ఉన్న వాళ్ళకే దాని గురించి తెలుస్తుంది. అలాగే దేని విలువ దానికే, దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళకి దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అని చెప్పడం మాత్రమే నా ముఖ్య ఉద్దేశం. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.